ప్రైజ్ ది లార్డ్. దేవుని శ్రేష్టమైన నామంలో ప్రియులారా, మీకందరికీ లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి శుభములు తెలియజేస్తా ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదూ? ఈ హోప్ ఫర్ టుడే వాక్య సందేశాలు మీ యొక్క అనుదిన ఆధ్యాత్మిక ప్రగతి కొరకు పాటుపడాలి, ప్రోత్సాహపరచాలన్న ఉద్దేశంతో ప్రార్థనాపూర్వకంగా మేము వీటిని పంపిస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క హోప్ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మీకు స్వాగతము. మన జీవితాల్లో మనము చాలా భయాలను ఎదుర్కొంటూ ఉంటాం. అయితే మరి మన భయాలన్నిటిలో నుండి మనము ఏ విధంగా విడిపించగలము అంటే 34వ కీర్తనలో ఒక చక్కని వాగ్దానం దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. 4వ వచనాన్ని మనం చదువుదాం. 34వ కీర్తన 4వ వచనము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఇక్కడ దావీదు విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే కనుక ఆయన చెబుతూ ఉన్న మాట, నేను ప్రార్థన చేయగా, నేను మొర్ర పెట్టగా దేవుడు నా భయములన్నిటిలో నుండి నన్ను తప్పించెను. ఈ కీర్తన యొక్క వృత్తాంతాన్ని మనం జాగ్రత్తగా చూస్తున్నప్పుడు దావీదును సౌలు తరుముతూ ఉండగా సౌలు చేతుల నుండి తప్పించబడి దావీదు ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళి ఆకీషు అనే ఒక రాజు దగ్గర ఆశ్రయం పొందగోరి ఆ రాజు యొక్క సన్నిధికి వెళ్ళగానే రాజు తననేదైనా హాని చేస్తాడేమో అని భయపడి ఒక వెర్రివాణి వలె ప్రవర్తించిన తరువాత రాసిన కీర్తనగా మనము ఈ కీర్తనను చూడవచ్చు. అక్కడ దావీదు చెబుతున్నట్లుగా తన భయాలు 2 విధాలుగా మనకి కనిపిస్తుంది. ఏంటేంటి అంటే, ఒకటి శాశ్వతమైన భయము. ఏంటి ఆ శాశ్వతమైన భయము అంటే సౌలు. రెండవది తాత్కాలికమైన భయము. ఏంటి ఆ తాత్కాలిక భయము అంటే ఆకీషు. లేదా మరొక విధంగా చెప్పవచ్చు, తనను వెంటాడుతున్న భయము. సౌలు దావీదును వెంటాడుతున్న భయం అయితే ఆకీషు దావీదు ఎదురుగా వస్తున్న భయము. మన జీవితాల్లో కూడా మనము ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ఈ 2 రకాల భయాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. కొన్ని భయాలు దీర్ఘకాలికమైనవి, కొన్ని తాత్కాలికమైనవి, కొన్ని మానసికపరమైనవి, కొన్ని శారీరకపరమైనవి, కొన్ని మన వెనకాల ఉండి మనలను భయపెడుతూ ఉంటాయి, కొన్ని మన ఎదురుగా వచ్చి మనలను భయపెడుతూ ఉంటాయి. కెరీర్కి సంబంధించిన విషయాలు, లేదా పిల్లల భవిష్యత్తు గురించిన విషయాలు, లేదా ఒక వ్యక్తి స్థిరపడడం గురించిన విషయాలు, ఇవన్నీ కూడా మనకు రకరకాల భయాలను కలగజేస్తూ ఉంటాయి. అది ఏ భయం అయినప్పటికీ కూడా, అది మన వెనక నుండి మనల్ని తరిమే భయమైనా, మన ఎదురుగా వచ్చే భయమైనా, తాత్కాలికమైన భయమైనా, శాశ్వత కాల భయమైనా కూడా ఆ భయములన్నింటిలో నుండి విడిపించగలిగేది దేవుడే. దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, నేను ఆయనకు మొర్ర పెట్టగా దేవుడు నన్ను అన్నిటి నుండి విడిపించాడు అనే సాక్ష్యము చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మీరు ఈ సమయంలో దేని గురించి భయపడుతున్నారో నాకు తెలియదు, కానీ మీ భయము గనక ప్రార్థన ద్వారా దేవునికి ఇచ్చినట్లయితే ఆయన మీ భయములన్నింటి నుండి మిమ్మల్ని విడిపించగల సమర్థుడు. కాబట్టి దేని గురించి మీరు భయపడవసరం లేదు, దేవుడు మిమ్మల్ని విడిపించేవాడుగా ఉన్నాడు. ఈ భయపడవద్దనే మాటల గురించి మనం చెబుతూ ఉంటాం. ఆ మాట ప్రతిదినము కావలసినట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. భయపడవద్దు అనే మాటను మనం వింటూ ఉంటాం. అవును, భయపడవద్దు. ఎందుకోసం అంటే మన భయములన్నిటిలో నుండి విడిపించేది దేవుడే. కాబట్టి దేవుడు మీ భయములన్నింటిలో నుండి మిమ్మల్ని విడిపించును గాక. ఆమేన్. నాతో ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, దావీదు జీవితంలో ఉన్న గొప్ప అనుభవాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తనకు కలిగిన భయముల్లో నుండి మీరు అతనిని విడిపించినట్లుగా మా ప్రియులు కూడా అనేక భయాల చేత వారు నింపబడి ఉండగా వారిని కూడా మీరు విడిపించండి. అవి వెనక తరపుకు వస్తున్న భయాలైనప్పటికీ, ఎదురుగా వస్తున్న భయాలైనప్పటికీ వారిని విడిపిస్తారని నమ్మచ్చు. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. దేవుడు మీ భయముల నుండి మిమ్మల్ని విడిపించును గాక. ఆమేన్.